ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 ట్రిపుల్ ఐటీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు. మ్యాక్సిమం ప్లేస్మెంట్స్ బాగుంటాయా, మంచి కంపెనీస్ వస్తాయని అయితే కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు. మళ్ళీ ఇంకోటేమో లైవ్ పెట్టమని అడుగుతున్నారు. మీరు ఏ టైంలో అయితే ఖాళీగా ఉంటారో మీరు కామెంట్ చేయండి. నేను ఆ టైంకి వీలు చూసుకొని అయితే నేను లైవ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ట్రిపుల్ ఐటీలో ప్లేస్మెంట్స్కి సంబంధించి అయితే మనకి రీసెంట్గా వచ్చిన ఆర్టికల్ అయితే ఇది. రీసెంట్ ఆర్టికల్ ఇదేమో ఒక 3 వీక్స్ బ్యాక్ వచ్చిన ఆర్టికల్ ఇది. సో అందరూ అడుగుతున్నారు కాబట్టే చేస్తున్నాను. అంటే ఇది ఎప్పుడో చేయాల్సిన వీడియో, దీనికి సంబంధించి ఆల్రెడీ ఒకసారి వీడియో చేసినట్టయితే గుర్తుంది. బట్ అది ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వలేదు. సో అందుకనే మళ్ళీ చేస్తున్నాను. రీసెంట్గా ఆర్టికల్ వచ్చింది కాబట్టి రెండు కలిపి చేద్దామని ఇప్పటివరకు అయితే ఆగాను. సో ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి అయితే మీరు ఆలోచించకండి. ఎందుకంటే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్టాండర్డ్స్ వాటి బట్టి మీకున్న నాలెడ్జ్ కానీ మీకున్న స్టాండర్డ్స్ కానీ ఇంప్రూవ్ అవుతాయి. సో మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్లోకి కాకుండా మీరు బయటికి వెళ్ళైనా మీరు జాబ్ తెచ్చుకోగల స్టాండర్డ్స్, ఆ కెపాసిటీ అనేది మీలో ఉంటుంది. సో మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి అయితే ఎటువంటి ఫియర్ గట్లా అంటే ఇప్పుడు అంటే మీరు జాయిన్ అవుతున్నారు కాబట్టి మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి అయితే మ్యాక్సిమం డౌట్స్ దాని గురించి ఉంటాయి, పేరెంట్స్కి కానీ మీకు కానీ. సో మీరు వాటి గురించి అయితే ఆలోచించకండి. మనకి విప్రో, మహేంద్ర టెక్, ఇంకా ఇన్ఫోసిస్, ఇంకా మంచి కంపెనీస్ వస్తాయి, గవర్నమెంట్ కంపెనీస్ కూడా వస్తాయి. సో మీరు ఆలోచించకండి. సో ముందు ఆర్టికల్స్ అయితే చూద్దాం. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ. నూజివీడు ప్రాంగణం ఎంపికల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీ ఈసీఈ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎస్ పూర్ణ శివతేజ, కె వైష్ణవి, ఈఎం కొండాజీ, జి సాయికృష్ణ, పి గాయత్రి, ప్రవళిక, షేక్ రేష్మా, సిహెచ్ జగదీష్ ప్రతిభ కనపరిచారు. సెప్టెంబర్లోని ఆన్లైన్లో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో బెంగళూరుకు చెందిన ఎనలాగ్ డివైజెస్ అనే మల్టీనేషనల్ కంపెనీకి నెలకు 30,000 స్టైఫండ్ ఇచ్చేలా 2 ఏళ్ల ఇంటర్న్షిప్కి వారిని ఎంపిక చేసింది. వారి ఎంపికను ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి పి శ్యామ్ ధృవీకరించారు. మనకి వీళ్ళకి స్టైఫండ్ 30,000 ఉంది. సో మీరే అర్థం చేసుకోవచ్చు, స్టైఫండ్ 30,000 ఉందంటే మీకు వాళ్ళకి శాలరీ అనేది ఇంకా ఎంత ఉంటుంది అనేది. ఈసీఈ సెకండ్ ఇయర్లోనే సెలెక్ట్ చేసుకున్నారు. సో అక్కడ ఎలా ఉంటుంది, వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ట్రిపుల్ ఐటీలో అంటే బీటెక్ సెకండ్ ఇయర్లోనే సెలెక్ట్ అయిపోయారంటే అంటే ఎలాంటి మల్టీనేషనల్ కంపెనీస్, ఎనలాగ్ డివైజెస్ అనే మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంది. ఆన్లైన్లో జరిగినాయి. అంటే ఇప్పుడు కోవిడ్ కాబట్టి ఆన్లైన్లో జరగటం, అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఆన్లైన్లో జూమ్ యాప్ ఆర్ గూగుల్ మీట్ వాడతారు. మీట్ యాప్లో వాళ్ళకి జరగటం క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్ అయితే జరిగాయి. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి అయితే ఆలోచించకండి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ అనేది మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి అయితే కాదు, మన ట్రిపుల్ ఐటీ ఇడుపులపై నుంచి పాస్ అవుట్ అయిన స్టూడెంట్ గురించి. ఇది సీనియర్ బ్రదర్కి. ఇడుపులపై ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనంతరం అమెరికాలోని కార్నిగో మెలన్ యూనివర్సిటీలో రోబోటిక్స్ విభాగంలో ఎంఎస్ పూర్తి చేసిన నల్గొండ జిల్లాకు చెందిన సందీప్ 2018లో అమెరికాలో పిట్స్బర్గ్లో అబ్రిడ్జ్ పేరుతో హెల్త్ కేర్ గ్రూప్ స్థాపించి కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే మొబైల్ యాప్ను రూపొందించి అమెరికాలో డిసెంబర్ 1న ఫోర్బ్స్ ప్రకటించిన 30 అండర్ 30 జాబితా అంటే మెరిట్ లిస్ట్లో చోటు సంపాదించిన సందర్భంగా ఆర్జీకేటీ విద్యార్థి కుటుంబం తరపున కోణం సందీప్కు మా హృదయపూర్వక అభినందనలని ఫేస్బుక్ పేజ్ ఇది. కంబైన్డ్ ఆర్జీకేటీ ఫ్యామిలీ ఫేస్బుక్ పేజ్లో అయితే ఈ ఆర్టికల్ అయితే దొరికింది నాకు. సో మీరు కూడా ఏమైనా అప్డేట్ కావాలనుకుంటే కంబైన్డ్ ఆర్జీకేటీ ఫ్యామిలీ అని మీకు ఫేస్బుక్ పేజ్ అయితే ఉంటుంది, మీరు ఆ పేజ్ని అయితే ఫాలో అవ్వండి. సో మీకు ట్రిపుల్ ఐటీకి సంబంధించిన అప్డేట్స్ అయితే అక్కడ దొరుకుతూ ఉంటాయి. సీనియర్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటారు ఏమైనా జరిగినా కూడా. ఫోర్బ్స్ మ్యాగజైన్లో అయితే ఇలా ప్రకటించడం అయితే జరిగింది. ఇలా ట్రిపుల్ ఐటీకి సంబంధించిన ఒక స్టూడెంట్ అంటే కృత్రిమ మీద ఆధారంగా పనిచేసే యాప్ని అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇది కూడా మనం గర్వపడాల్సిన విషయమే. సో ఇది పేపర్లో వచ్చిన ఆర్టికల్లే వీళ్ళు పైన అయితే రాశారు. సో ఇక్కడ మీకు పేపర్లో వచ్చిన ఆర్టికల్ అయితే కనిపిస్తుంది చూడండి.
సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే బాగానే ఉంటాయి. సో మీరు ఎటువంటి అంటే భయపడకండి, ఎలా ఉంటాయి ఏంటి, మనకు జాబ్ ఖచ్చితంగా వస్తుందా ఏంటి అని మీరు ఆలోచన అయితే పెట్టుకోకండి. మీకు ఒకవేళ సీట్ వస్తే కంగ్రాట్స్, మంచి మార్క్స్ వస్తే కనుక మీరు IIITకి రండి. మీకు వస్తే మీకు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వాటి బట్టి మీకు సీట్ అంటే మీకు సెలెక్ట్ అవుతారా అవ్వరా. ఒకవేళ మీరు ఇక్కడ సెలెక్ట్ అవ్వకపోయినా మీకు బయట అయితే మీకు మంచి జాబే వస్తుంది. ఎందుకంటే IIITలో చదివిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. లేకపోయినా దానికి సంబంధించి మేజర్గా అడిగితే వీడియో కూడా చేస్తాను. సో థ్యాంక్ యూ.